గౌరీశంకర్ గారు సార్ మాట్లాడాల్సి ఉంది. ఇంకా చాలా అందరికీ నమస్కారం. సో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి, రాష్ట్రం రాకముందు నుంచి కూడా తెలంగాణ అంతా కూడా భూముల పంచాయతీ నడుస్తూ ఉంది. అయితే ఖమ్మం సంబంధించి కొన్ని విషయాలు నేను ఆల్రెడీ మా కాలేజ్ టీవీ తరఫున చెప్పడం జరిగింది. మరొకసారి కూడా మీ అందరికీ తెలిసే ఉద్దేశంతో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎట్లా జరిగింది అనేది నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మీకు చెప్తున్నాను. సో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. కానీ తెర వెనుక వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటికి రావాల్సిన అవసరం అవుతుంది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేరు చెప్పదలుచుకున్నాం మిత్రులారా. అంటే నేను ఇక్కడ ఎవరైనా కమ్మవాళ్ళు ఉంటే క్షమించాలి, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితుల వల్ల ఆ కమ్మ కులానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. సో ఇక్కడ బయ్యారం మాఫియా అనేటువంటి ఒక పేరు ఖమ్మంలో ఉన్నది. ఖమ్మం నగరంలో బయ్యారం మాఫియా అంటే దానిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తాను నేను ఒకసారి. వేదుల సురేష్, బొడ్డు భాస్కర్ రావు, వేజుల సురేష్, బొడ్డు భాస్కర్ రావు, ముల్ల కిషోర్, ఒక ఏసీబీ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఇలా ఏసీబీలో కీలక స్థాయిలో ఒక ఆఫీసర్ ఉన్నాడు. అదేవిధంగా ఎలమంచిలి సత్యనారాయణ, ప్రియదర్శిని కాలేజ్ నవీన్. సో వీళ్ళందరినీ ఖమ్మంలో బయ్యారం మాఫియా అంటారు. వీళ్ళందరూ కూడా ఎవరికి దగ్గర అంటే చంద్రబాబు నాయుడు పిఏ ఒకరికి దగ్గర. ఈ యొక్క కథా కహాని నడుస్తున్నప్పుడు మొత్తం సమాచారం తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఓకే అన్నారు, కూర్చొని సిద్ధమైపోయారు. కానీ డెసిషన్ తీసుకున్న క్రమంలో ఇక్కడ వీళ్ళకు హోమ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంకా రకరకాల డిపార్ట్మెంట్ ప్రెజెన్స్ కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు పిఏ నుంచి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ అయినటువంటి వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ఆయన పరోక్షంగా హోమ్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి వ్యక్తి. ఇది చాలా మందికి తెలిసే ఉంటది. సో చంద్రబాబు నాయుడు పిఏ నుంచి వేం నరేందర్ రెడ్డి కాల్ వచ్చింది. వేం నరేందర్ రెడ్డి అక్కడ కంప్లీట్ గా దాని వెనకాల మొత్తం కూడా నడిపించిండు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు, నో డౌట్ గా ఇక్కడ నేను చెప్పినటువంటి బజార్ మాఫియా వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ యొక్క భూముల మీద పడ్డారు. భూములకు సంబంధించినటువంటి 1000 మంది ఇళ్లను, గుడిసెలను కూల్చేసి వాళ్ళ రోడ్ల పాలు చేసిండ్రు. సో ఇదంతా కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. మేము అప్పుడు గతంలో ఆ కూల్చివేతలు అయినప్పుడు మేము పోతున్న సందర్భంలో కూడా దీని వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం కూడా ఉందని చెప్పినాం. ఇది పక్కాగా మేము చెప్తున్నాం. మాకు వచ్చేటువంటి పక్కా సమాచారంతో చెప్తున్నాం. మేము 100% దీనిలో వీళ్ళున్నారు. ఇంకా చాలా క్లియర్ ఏంటంటే మేము రాజేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం. ఎందుకు పోయినామంటే మేము అక్కడ బాయ్తో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా బాయ్తో చెప్పారు, మేము రాజేందర్ రెడ్డి గారు గతంలో 4-5 సార్లు మా వెలుగుమట్లకు వచ్చారు, వచ్చిన ప్రతిసారి కూడా మమ్మల్ని అప్రమత్తంగా ఉండండి, దీనిపైన రాజకీయ నాయకుల కన్నుంది, ఎప్పుడైనా ఏమైనా చేస్తారని చెప్పేసి వీరిని మేము కన్సల్ట్ కావడం జరిగింది. కేవలం దేనికి? అసలు ఆ పట్టాలు ఇచ్చింది నకిలీవా నిజమైనవా? అసలు ఆ భూములు 31 ఎకరాలా 62 ఎకరాలా? ఎంతమందికి ఇచ్చారు? అది అసలు భూదాన భూములా కావా? వీటి కోసమే మేము రాజేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. కానీ రాజేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 3-4 విషయాలపైన మాకు క్లారిటీ వచ్చేసింది. భూదాన్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఇచ్చింది భూదాన్ బోర్డు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అది 31 ఎకరాలు కాదు 62 ఎకరాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా మాకు అర్థమైపోయింది. కానీ రాజేందర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పడినప్పటి నుంచి 2014 జూన్ నుంచి కూడా ఈ భూదాన్ భూముల పైన కేసీఆర్ ఏ విధంగా కన్నేసిండు, కేసీఆర్ తో పాటు ఇప్పుడున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఏ విధంగా భూములను పంచుకోవడానికి సిద్ధమైనరో, ఏ విధంగా భూములను దోచుకోవడానికి సిద్ధమైనరో రాజేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భూదాన్ బోర్డు ఆఫీస్ పైన దాడి చేసి, ప్రభుత్వం ఉంది కదా మేము సీఎం కదా అని చెప్పేసి దాడి చేసి అక్రమంగా మొత్తం రికార్డులను కూడా తీసుకుపోయినటువంటి విషయాన్ని కూడా రాజేందర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే 2014 నుంచి కూడా ఈ భూదాన్ భూముల పైన కన్నుపడ్డది. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, ఎప్పుడు కూల్చారు ఇది అని చెప్పేసి ఫోటో సహా చెప్తున్నాడు. ఏది 2023 జూలైలో అనుకుంటా. మరి 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నాడు? అంతకు ముందు 2-3 సార్లు కూల్చివేతలైనాయి. అప్పుడు ఎక్కడున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా. తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడున్నాడు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా. పువ్వారాజు ఎక్కడో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా. మువ్వ విజయబాబు ఎక్కడో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కూడా కేవలం భూముల కోసమే ఈ యొక్క దుర్మార్గాలు చేస్తూ ప్రజల్ని
రోడ్ల పాలు చేశారు. దీనిలో విచిత్రాది విచిత్రం ఏంటంటే అధికారులు కూడా అసలు వాళ్ళకు అధికారులు ఉన్నప్పుడు కనీసం చట్టాలు గౌరవించాలి కదా. అసలు ఆ భూములు ఎంత ఉన్నాయి ఏంది అని వెరిఫై చేయకుండా కలెక్టర్ కూడా 31 ఎకరాలు అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాడు. ఎందుకు డిక్లేర్? చాలా క్లియర్ గా భూభారతిలో పహానీలలో చాలా క్లియర్ గా ఉన్నాయి. భూదాన్ ల్యాండ్సే రిజిస్టర్ అయినట్టుగా ఉన్నాయి మిగతా 31 ఎకరాలు కూడా. మరి వాటిని కూడా మరి చెప్పాలి కదా. ఎవరు ఈయన కలెక్టర్ ఆ 31 ఎకరాలు కూడా కబ్జాలు తీసుకోవాలి కదా. కేవలం ఈ 31 ఎకరాలు తీసుకున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఈ 31 ఎకరాల చుట్టుపక్కల మొత్తం కూడా పువ్వాడ అజయ్కి 100 ఎకరాల భూములు ఉంటాయి, పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డికి 100 ఎకరాల భూములు ఉంటాయి, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు అల్లులకు అందరూ కూడా 100 ఎకరాల భూములు ఉంటాయి, మువ్వా విజయబాబుకు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100 ఎకరాల భూములు ఉంటాయి. మధ్యలో ఈ భూమి ఉంది. ఈ భూమి పేద ప్రజలది. ఈ భూమి పేద ప్రజలు కాబట్టి ఇక్కడ ఉంటాయి బస్తీ కాబట్టి చుట్టుపక్కల భూములకు రెక్కలు రావు, వాటికి డబ్బులు రావు అని చెప్పేసి దుర్మార్గంగా వీళ్ళని పంపించడం జరిగింది. సో దీని వెనకాల ఇంత పెద్ద కథ ఉన్నది. అంటే ఇది కేవలం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది చూడండి. ఇదంతా చేసినందుకు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇదే జరిగింది వాస్తవంగా. నేను చెప్పా వెలుగుమట్లలో 1000 ఇళ్లను కూల్చివేసి పేద ప్రజలు రోడ్డు మీద వేసినందుకు ఎవరికి వేం నరేందర్ రెడ్డికి గిఫ్ట్ గా రాజ్యసభ ఎంపీ ఇచ్చారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన. ఎవరైనా సరే మానవత్వం ఉన్నవాడు ఎవరైనా సరే వాటి గురించి ఈరోజు ఆ పేద ప్రజల గురించి మాట్లాడాలి. ఇందులో అన్ని పార్టీలు ఏకమైనాయి. నేను బీజేపీ నాయకులతో మాట్లాడినా, అందులో బీజేపీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎవరు తుమ్మల నాగేశ్వర సంబంధించిన బంధువు. ఈరోజు అక్కడ సిపిఐ సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు కూడా తుమ్మల నాగేశ్వర బంధువులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, బీజేపీ కమ్యూనిస్టులు అందరూ కలిసే ఉన్నారు. అందరు కలిసే ఈరోజు ఈ పేద ప్రజలను రోడ్ల పాలు చేసిరు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక నాన్ పొలిటికల్ ప్రజా ఉద్యమాలు జరిగితేనే వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరిగే వరకు కూడా మనందరం కూడా కలిసికట్టుగా పోరాటాలు చేయాలి. అదేవిధంగా హైకోర్టు కూడా ఈ యొక్క అంశాన్ని సుమోటోగా తీసుకోవాలి. మానవ కమిషన్ కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే అందులో చాలా మంది దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఇక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ కానీ, జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ కానీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎస్టీ కమిషన్ కానీ, న్యాయస్థానాలు కానీ వీటిని సుమోటోగా తీసుకోవాలి. ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనందరం ఆ కార్యాచరణగా ఈ యొక్క సమావేశంలో డిసైడ్ కావాలని చెప్పేసి కూడా నాకు కోరుతూ నాకే అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు జూలూరు గౌరీశంకర్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతూ, తర్వాత గోవర్ధన్ గారు, వీళ్ళంతా కొంత ఒత్తిడి ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మిత్రులారా, ఇది మాట్లాడాలంటే నాకు 63లే కానీ భూదాన ఉద్యమం పుట్టినటువంటి ఆ కాలానికి సంబంధించిన విషయాలు అంత లోతుగా తెలియదు. పుస్తకాలు